అలా ఫ్రెండ్స్, కర్డ్ ఇంట్లో వంటలు చికెన్ బ్రోకలీ ఇది బగారా రైస్ లాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు 3 కోళ్ళు తీసుకొని రాత్రి నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. మార్నింగ్ ఈ విధంగా ఐస్ కరిగిపోయింది. తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవేమో బ్రోకలీ, ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని చెక్క లవంగాలు ఆనియన్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసి ఉంచుకొని పచ్చిమిరకాయలు టమోటాలు వేసుకోవాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత అయితే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత మసాలా వేసుకోవాలన్నమాట. మన నార్మల్ చికెన్ ఎలా చేసుకుంటాం సేమ్ అదే మసాలా. ఆయిల్లో మసాలా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత అయితే ఇలా చికెన్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అయితే ఇప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట. మనం వేడి నీళ్ళు పోసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే వాటర్ పోసుకొని మూతపెట్టి ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత అయితే కొత్తిమీర వేసుకొని దింపేయడమే. ఈ చికెన్ బ్రోకలీ మా కోసం అండి, కువైట్ వాళ్ళ కోసం అయితే కాదు. చాలా మంది కామెంట్లు అడిగారు ఇది కువైట్ వాళ్ళు తింటారు మన ఇండియా వంటలని. నేను చేసేది మా ఆయన కోసం అనమాట. ఇప్పుడైతే బగారా రైస్ ఇప్పుడు దబరా సగానికి వాటర్ తీసుకొని చెక్క లవంగాలు జీలకర్ర నిమ్మకాయ కొత్తిమీర పుదీనా అన్ని వేసుకున్న తర్వాత బాగా వేసి తెల్లిన తర్వాత అయితే రైస్ వేసుకోవాలి. అంతే, బగారా రైస్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.